शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीकृष्ण गोविन्द श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीनाथ नारायण वासुदेव। मोक्षाब्धिसार नर भागवताज्ञमज्ञाहो नारायणीय नवनीत महागृहीत्वा मायामयोघ परितप्तजनाय मोदानु नारायण అవనిసురాయ నమోస్తు తస్మై. ప్రార్థనా శ్లోకాలు చెప్పుకున్నాం ఇప్పటివరకు. మనము ఇప్పుడు రెండవ దశకంలోకి వెళ్తున్నాము. ఈ రెండవ దశకంలో భగవత్ సౌందర్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. భగవత్ సౌందర్యం, స్వరూప మాధుర్యము తథా భక్తితత్వము, భగవద్రూప వర్ణన అన్నమాట. ఆయన ఎలా ఉన్నారు ఏంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనము ఈ రెండవ దశకంలో చూసుకుంటున్నాం. మొదటి దశకం మనము క్లాస్ అంతా చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే రివిజన్ చెప్పుకున్నాం. ఈ స్వరస్పందన యూట్యూబ్ ఛానల్లో వీరందరూ దాన్ని ఫాలో అయ్యి చక్కగా నేర్చుకోవచ్చు. చాలా క్లియర్గా ఉంది స్వరస్పందన యూట్యూబ్ ఛానల్లో. అందరూ ఫాలో అయ్యి ఈ నారాయణీయాన్ని మీరు చాలా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు, ఎటువంటి తప్పులు లేకుండా రాగయుక్తంగా. ఎంతమంది వచ్చారు? నారాయణీయం, శ్రీమన్నారాయణీయం దశకం 2 భగవద్రూప వర్ణన. ఓకే, మొదటి శ్లోకము. సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వ సూర్యస్పర్ధకిరీటమూర్ధ్వతిలకత్ ప్రోద్భాసి ఫలాంతరం. సూర్యస్పర్ధికిరీట మూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం. కారుణ్యాకులనేత్రమాద్రహసితోల్లాసం కారుణ్యాకులనేత్రమాద్రహసితోల్లాసం సునాసాపుటం. సూర్యస్పర్ధికిరీట మూర్ధ్వతిలక ప్రోద్వాసి ఫలాంతరం. కారుణ్యాకులనేత్రమాద్రహసితోల్లాసం సునాసాపుటం. గండోద్యన్మకరాభకుండలయుగం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం. త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్సధీప్రం భజే. గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్సధీప్రం భజే. ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నుండి మరి ఒక్కసారి చెప్పుకుందాం.
सूर्यस्पर्धिकिरीट मूर्ध्वतिलकप्रोद्भासिफालान्तरं कारुण्याकुलनेत्रमाद्रहसितोल्लासं सुनासापुटम् गण्डोद्यन्मकराभकुण्डलयुगं गण्डोद्यन्मकराभकुण्डलयुगं कण्ठोज्ज्वलत्कौस्तुभं त्वद्रूपं वनमाल्यहारपटलं శ్రీవత్సధీప్రం భజే. ఇప్పుడు ఈ మొదటి శ్లోకం దశకం 2లో భగవద్రూప వర్ణన. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉంటారండి? చూడగానే ఎంతో అద్భుతంగా కనబడతారు. ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సూర్యుని కాంతితో పోటీ పడుతున్న కిరీటం కలవాడు, సూర్యస్పర్ధి కిరీట. నుదుటిపై తిలకం కలవాడు, మూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం. దయతో నిండిన ఆ నుదుటిపై తిలకం కలవాడు, ఆ నుదుటిపైన దయతో నిండిన కారుణ్యాకుల నేత్ర అంటే దయతో నిండిన నేత్రముల కలవాడుట. ఆర్ద్ర హసితోల్లాసమైన మోము కలవాడు. ఆయన ఎంతో, ఆయన మొహం చూస్తే శ్రీకృష్ణ భగవాన్ ఉంది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. మోము కలవాడు, ఆకర్షణ కలిగిన నాసిక కలవాడు, సునాసాపుటం. గండోద్యన్మ కరాభకుండల యుగం అంటే ఆకర్షణ కలిగిన నాసిక కలవాడు, చెక్కిళ్లపై కాంతిని విస్తరింపచేయుచున్న మకర కుండలములు కలవాడు. గండోజన్మ కరాభకుండల యుగం, మకర కుండలాలు ఆయన చెక్కిళ్లపై కాంతిని విస్తరింపచేస్తున్న మకర కుండలాలు కలవాడు. మకర కుండలాలు ఆయన చెక్కిళ్లపై కాంతిని ప్రకాశిస్తున్నాయిట. వాటిని కంఠము ప్రకాశిస్తున్న, కంఠమున ఆయన కౌస్తుభమణి కలవాడు కదా. కంఠమున ప్రకాశిస్తున్న కౌస్తుభమణి కలవాడు. కంఠోజ్వల కౌస్తుభం, కంఠోజ్వల కౌస్తుభం కలవాడు. వనమాల రత్నహారాలు శ్రీవత్స చిహ్నం కలిగిన వాడైన నీ రూపాన్ని నేను వనమాల్యహార పటలం శ్రీవత్స దీప్రం భజే. నీ రూపాన్ని నేను ఆరాధిస్తున్నాను అని అర్థం అన్నమాట. సూర్యస్పర్ధి కిరీట మూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమాద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్సధీప్రం భజే. ఎంతో చక్కగా ఉంది కదండి ఆ భగవంతుని వర్ణన. 2వ శ్లోకంలోకి వెళ్దాం. కేయూరాంగద కంకణోత్తమ, అక్కడ కామ పెట్టుకోవాలి. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత, మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహుచతుష్క సంగగధ, శ్రీమద్బాహుచతుష్క సంగగధ శంఖారి పంఖేరుహాం, శంఖారి పంఖేరుహాం. కాంచిత్ కాంచన కాంచిలాంచి, అక్కడ కామా పెట్టుకోండి. కాంచిత్ కాంచన కాంచిలాంచి తల పీతాంబరాలంబని అంటే ఒకటే సెంటెన్స్లో కూడా చదువుకోవచ్చు. కాంచిత్ కాంచన కాంచిలాంచిలత సత్పీతాంబరాలంబని, కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబని ఆలంబే విమలాంబుజ, ఆలంబే విమలాంబుజ జ్యోతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం, తవార్తిచ్చిదం
చిదం తవార్తిచిదం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచిదం కేయూరాంగదకంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహుచతుష్కసంగగదా శ్రీమద్బాహుచతుష్కసంగగదా సంగ తా ఉంది, ఆ తా తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సంగ గదా శంఖారి పంఖేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబనీ ఆలంబే విమలాంబుజ ఆలంబే విమలాంబుజ జ్యుతిపదాం మూర్తిం తవార్తిచిదం. ఈ యొక్క రెండవ శ్లోకంలో కొద్దిగా చెప్పుకుందాము మీనింగు. ఈ జూమ్ మీటింగ్లో మనం ఎంతసేపు అయినా ఉండొచ్చని ఈ జూమ్ మీటింగ్లోకి చేంజ్ అయ్యాము. అందరూ కూడా చక్కగా ఈ యొక్క నారాయణీయాన్ని అందరం కూడా చక్కగా ఆ స్వామికి సమర్పించుకుందాం, చదువుకుని ఆయన యొక్క వర్ణన మనం తెలుసుకుందాం. ఆ భగవత్ రూప వర్ణన్ని ఈ విధంగా ఉంది. రెండవ దాంట్లో కేయూరములు, అంగదములు, దండకడియములు, ముంజేతి కంకణములు మరియు అమూల్యమైన మణులు పొదిగిన ఉంగరములు కలిగి ఉన్న గద, శంఖము, సుదర్శన చక్రము, తామర పువ్వులు కలిగిన శ్రీమంతమైన 4 చేతులు కలిగి ఉన్న బంగారు పీతాంబరమును కలిగి ఉన్న స్వచ్ఛమైన పద్మకాంతులు కలిగి ఉన్న పాదద్వయము కలిగిన నీ మూర్తిని, ఆర్తిని పోగొట్టెడి నీ స్వరూపమును సదా శరణు కోరుతున్నాను. రెండవ శ్లోకం కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహుచతుష్క సంగగదా తా తీసేయండి అక్కడ. శంఖారి పంఖేరుహా కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబనీ ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచిదం. రెండవది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మూడవ శ్లోకంలోకి యత్రైలోక్య మహీయసోపి మహితం, అక్కడ కామా పెట్టుకోవాలి. యత్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి కాంతం కాంతినిధానతో అని తో అని తోపి దగ్గర పెట్టుకోవచ్చు. కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్య ధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి త్వద్రూపమాశ్చర్యతోపి. నాలుగవ లైను ఆశ్చర్యం భువనే ఆశ్చర్యం కమ పెట్టుకుని భువనేన కస్య కుతుకం భువనేన కస్య కుతుకం పృష్ణాతి విష్ణు విభో. ఒకసారి మళ్ళీ పైనుంచి చదువుకుందాము. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం ఆశ్చర్యం
భువనేన కస్య కుతుకం పృష్ణాతి విష్ణో విభో. ఈ 3వ శ్లోకంలో ఏ విధంగా ఉంది అర్థము? ఓ సర్వవ్యాపి విష్ణు ప్రభు, సుందరతరమైన నీ రూపము 3 లోకములలోని అధికములైన వాని కన్నా అధికమైనది, మోహమైన వస్తువుల కన్నా సమ్మోహనమైనది నీ రూపము, కాంతివంతము కన్నా కాంతివంతమైనది, బహురుచికరాలైన వానికన్నా మాధుర్యమైనది, ఆయన ఆశ్చర్యకరాలైన వానికన్నా ఆశ్చర్యకరమైనది ఆయన రూపం. నీ రూపం ఎవరికి కుతూహలాన్ని కలిగించదు అని దీని 3వ శ్లోకం అర్థం అన్నమాట. ఇప్పుడు ఇంకొకసారి చదవన. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పృష్ణాతి విష్ణో విభో. ఆయన రూపం గురించి ఎంత చక్కగా వర్ణించారో కదా. 4వది తత్తాజృమ్మ ధురాత్మకం, తత్తాజృమ్మ కామ పెట్టుకుని ధురాత్మకం తవ వపుః, అక్కడ కామ పెట్టుకోవాలి. ధురాత్మకం తవ వపుః, వపుః పెట్టుకుంటే సంప్రాప్య సమ్మన్మయీ తత్తాజృమ్మ ధురాత్మకం తవ వపుః సంప్రాప్య ఇక్కడ ఏముంది? సంప్రాప్య సమ్మన్మయీ సా దేవీ పరమోస్తుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి. సా దేవీ పరమోస్తుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాభత కష్టమత్యుత విభో త్వద్రూపమానోజ్ఞకా ప్రేమైస్తైర్యమయాదచాపలబలాద్ చాపల్యవారోత్తభూత్ ప్రేమస్థైర్యమయాదచాపలబలాత్ చాపల్యవార్తోధభూత్. అక్కడ బలాద్ అని దా పెట్టుకోండి. చాపల్య వార్తోధభూతు తద్వాజృంభదురాత్మకం తవ వపుః సంప్రాప్య సమ్మన్మయీ సా దేవీ పరమోస్తుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి తేనాస్యాభత కష్టమత్యుత విభో త్వద్రూపమానోజ్ఞకా ప్రేమస్థైర్యమయాదచాపలబలాద్ చాపల్యవార్తోధభూత్. అటువంటి మధురమైన నీ శరీరమును ఆశ్రయించి సంపన్మయి అయిన లక్ష్మీదేవి పరమమైన ఉత్సాహంతో కూడినదే తన భక్తుల యందు ఎక్కువసేపు నిలబడదు. అయ్యో ప్రభు, నీ రూప మనోజ్ఞతల యందు ప్రేమ బలం ఏర్పడందే లక్ష్మికి చెంచలం అనే అపకీర్తి వచ్చినది. అయ్యో ప్రభు, నీ రూప మనోజ్ఞతల యందు ప్రేమ బలం ఏర్పడంచే లక్ష్మికి చెంచలం అనే అపకీర్తి వచ్చినది కదా. అటువంటి మధురమైన నీ శరీరమును ఆశ్రయించి సంపన్మయి అయిన లక్ష్మీదేవి పరమమైన ఉత్సాహంతో కూడినదై తన భక్తుల యందు ఎక్కువసేపు నిలబడలేదుట. ఈ యొక్క 4వ శ్లోకం 5 లాస్ట్ లైన్ ఒకసారి చెప్తారా? అది విడదీసి చెప్తారా ప్లీజ్?
ప్రేమస్థైర్యమయాద చాపలబలాద్ బలాత్ చాపల్యవారోస్తదాత అని ఉంటుంది కదా. ఇక్కడ చాపల బలాద్ ద అని పెట్టుకోండి, దాకి ఐత్వం పెట్టుకోండి. చాపల బలాద్ చాపల్య వార్తోదభూత్ ప్రేమస్థైర్య అని కామ పెట్టుకుని ప్రేమస్థైర్య కామ మయాద చాపల బలాద్ చాపల్య వార్తోదభూత్ అని వస్తుంది. ఇప్పుడు 5వ శ్లోకం. ఓకే అమ్మా, క్లియర్ అయిందా? ఓకే. ఇప్పుడు 5వ శ్లోకం. లక్ష్మీస్తావక రామణీయక హృత్తై వేయం పరేష్వస్థిరేత్. లక్ష్మీస్తావక రామణీయక హృత్తై వేయం పరేష్వస్థిరేత్. అస్మిన్నన్యదపి కామ తాళ్ళ ఆ చేసుకోవాలి. అక్కడ రేత్ చేసుకున్నాం కాబట్టి ఈ తాళ్ళ ఆ అవుతుంది అనమాట. లక్ష్మీస్తావక రామణీయక హృత్తై వేయం పరేష్వస్థిరేత్. అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. అమ్మ విజయలక్ష్మి గారు మ్యూట్ లో ఉండండి. ఆన్ అయ్యిందా అండి? నాకు అసలు ఇందాక నుంచి ఓపెన్ అవుట్ ఒత్తుతూనే ఉన్నాను నేను. లేదు మీరు ఉన్నారు, మీరు మీ వాయిస్ వినబడుతోంది. మ్యూట్ లో పెట్టుకో. ఇప్పుడే వచ్చాను. అది ఏది నొక్కితే పోతుందా అని చూస్తున్నా. ఇది పోయిందండి ఏదన్నా? మీ వాయిస్ వినబడుతోంది, నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడుకున్నాం. చేయండి అని నాకు వినపడుతోందా? మళ్ళీ మీరు చెప్పేది ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసా. ధ్యాన దగ్గర కామా పెట్టుకుంటే గుణానుకీర్తన రసా అక్కడ ఒక కామా పెట్టుకుని సక్తాహి భక్తజనాః ఏస్తే స్వేషా వసతి స్థిరైవ దయితా ప్రస్తావదత్తాధరా. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాం. 5వ శ్లోకం. లక్ష్మీస్తావక రామణీయక హృత్తై వేయం పరేష్వస్థిరేత్. తస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏతద్ధ్యాన గుణానుకీర్తన రసా సక్తా హి భక్తజనాః ఏస్తే స్వేషా వసతి స్థిరైవ. ఏస్తే స్వేష ఇక్కడ 4వ లైన్లో జనాహ అని 3వ లైన్లో హా పెట్టుకుంటే ఇక్కడ ఏ పెట్టుకోవాలి. స్తే స్వేష అని ఉంది కదా, అక్కడ ఏస్తే స్వేష ఏ చేసుకుంటే మీకు అప్పుడు స్థై అనేది ఏ అవుతుంది అనమాట. ఏస్తే స్వేష వసతి స్థిరైవ దయితా ప్రస్తావదత్తాధర. 5వ శ్లోకము.
స్వామి నీ సుందర రూపానికి ముగ్ధురాలైన వసురాలైన లక్ష్మీదేవి ఏ భక్తులు నీ ధ్యానగుణ కీర్తన రసమునందు ఆసక్తులై ఉంటారో ఆ భక్తుల జపతపములందు వినబడు తన భర్త ప్రస్తావనలను విని దయతో ఆ భక్తుల ఇండ్లయందు కూడా వసించుచున్నది. ఎవరు? లక్ష్మీదేవి. అందువల్ల ఆమెకు చెంచలైన మాట వచ్చి ఉంటుంది. స్వామి నీ సుందర రూపానికి ముగ్ధురాలైన వసురాలైన లక్ష్మీదేవి నీ ఏ భక్తుల నీ ధ్యానగుణ కీర్తన రసములందు ఆసక్తులై ఉంటారో ఆ భక్తుల జపతపములందు వినపడు తన భర్త ప్రస్తావనలను విని దయతో, అంటే విష్ణుమూర్తి యొక్క ప్రస్తావన విని ఆ భక్తుల ఇండ్ల యందు కూడా వసించుచున్నది. అందువలననే ఆమెకు చెంచల అని మాట వచ్చి ఉంటుంది. ఇప్పుడు 6వ శ్లోకం. ఏవం భూత మనోజ్ఞతాన వసుధా ఏవం భూత మనోజ్ఞతాన వసుధా కామ నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ అత్యంగకం వ్యాసిన్ అక్కడ ఇణి వస్తుంది కాబట్టి దాన్ని రెండుగా విడగొట్టుకోవాలి మనకు. వ్యాసింత్యపి దాన్ని వ్యాసిన్ తర్వాత చత్యపి అని విడగొట్టుకోవచ్చు. వ్యాసిన్ చత్యపి శీతబాష్పవిసరైః ఆనంద మూర్ఛోద్భవైః ఏవం భూతమనోజ్ఞతాన వసుధా వసుధా నిష్యంద సందోహనం చద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ అత్యంగకం వ్యాసిన్ చత్యపి శీతబాష్పవిసరైః ఆనంద మూర్ఛోద్భవైః. ఇదొక 6వ శ్లోకంలో ఈ విధమైన అందమైన కొత్తదైన అమృతం స్రవించున్నట్టిదైన నీ రూపం జరా వ్యాధులను పోగొట్టడి రసాయనమైన నీ చేష్టలను గాథలను వినచుండు భక్తుల మనస్సులను హరించుచున్నది. భక్తుల మనస్సులను సంతోషపెట్టును, వారి శరీరాంగాలను ఆనందంతో రోమాంచితం చేస్తూ పరిపూర్ణ ఆనందం వలన ఇది వినటం వలన కలిగే శీతల బిందువులు కలిగిన కన్నీళ్లతో వారి శరీరాలను నీ సుందర రూపం తడుపుతున్నది. ఈ విధమైన అద్భుతమైన కొత్తదనం అమృతం స్రవించున్నట్టిదైన నీ రూపం వలన భక్తుల మనస్సులు సంతోషపెడుతున్నావు అని అర్థం అన్నమాట. ఆరవది అయిపోయింది కదా. 7వది. ఏవం భూతతయాహి భక్త్యభిహితో యోగః స్వయం స్వయోగద్వయాత్ ఏవం భూతతయాహి భక్తభిహితో యోగః స్వయోగద్వయాత్
कर्मज्ञानमयाद् पुरुषोत्तमतरो दया సర్వజ్ఞానమయాద్ అని కామా పెట్టుకుంటే అక్కడ దాకి బాకి భ్రూకి రెండు కలిపిచ్చారు కదా, దాన్ని పురుషోత్తర అని మనం విడగొట్టుకోవాలి. మయాద్ పురుషోత్తమతరో యోగీశ్వరై గీయతే. కలిపి చదువుకున్నా వస్తుంది అర్థం, కానీ మనము వివరంగా నేర్చుకుంటున్నాం కాబట్టి విడగొట్టి చదువుకుందాం. కర్మజ్ఞానమయాద్ పురుషోత్తమతరో యోగీశ్వరై గీయతే. సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ విశ్వవపుః వపుషైః అని అక్కడ కామా పెట్టుకోవాలి. భక్తిర్నిశ్రమమేవ వపుషై ఆ వస్తోంది కాబట్టి వపుషై ఆర్లభ్య అభ్యారమవల్లభ అని రాసుకోండి. రాసుకోండి అక్కడ వపుషై కామ అభ్యారమవల్లభ. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగద్వయాత్ కర్మజ్ఞానమయాద్ పురుషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషి అభ్యారమవల్లభ. విశ్వపురుషి అభ్యారమవల్లభ పురుషైర్లభ్యారమవల్లభ. పురుషై కూడా చదువుకోవచ్చు. పురుషై అభ్యారమవల్లభ. 7th one. లక్ష్మీవల్లభ కర్మజ్ఞాన మార్గాల కన్నా భక్తి మార్గమే అత్యుత్తమమైనది. పూర్వం మహామునులు సూచించారు. నువ్వు సౌందర్య రత్నాత్మకుడవు కనుక నీ యందు ప్రేమ అతిశయమైన భక్తి సర్వసాధారణంగా అందరికీ సులభంగా లభిస్తుంది. ఆయన సౌందర్య రత్నాత్మకుడవు కనుక నీ యందు ప్రేమ అతిశయమైన ఆ భక్తి సర్వసాధారణంగా అందరికీ లభిస్తుంది అని. ఇప్పుడు 8వ శ్లోకం. నిష్కామం నియత స్వధర్మచరణం యత్ కర్మయోగాభిధం. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్ధూరేత్యఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
दूरेत्यफलं यदौपनिषद ज्ञानोपलभ्यं पुनः तत्त्वव्यक्ततया सुदुर्गमतुरं मतरं तत्त्वव्यक्ततया सुदुर्गमतरं चित्तस्य तस्माद्विभो त्वत्प्रेमात्मकभक्तिरेव सततं స్వాదీయసి శ్రేయసి. కోరికలు లేనిది, నియమాలతో స్వధర్మాచరణాన్ని ప్రోత్సహించేది అయిన కర్మ మార్గం చాలా ఆలస్యంగా ఫలవంతమవుతున్నది. ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మజ్ఞానాన్ని ఆశించేవాడు శుద్ధసత్వ స్వరూపాన్ని తెలుసుకోవడం కష్టతరమైన విషయం కనుక, జ్ఞాన మార్గం కూడా కష్టయుతమైనది కనుక, ఓ విశ్వవ్యాపి, నీ యందు ప్రేమాత్మకమైన భక్తి మార్గమే అందరికీ మధురమైనది, శ్రేయస్సులను కలిగించేది అవుతుంది. ఉపనిషత్తులు తర్వాత స్వధర్మాచరణాన్ని ప్రోత్సహించేది, నియమాలతో శుద్ధసత్వాన్ని తెలుసుకోవడం కష్టతరమైన విషయము, జ్ఞాన మార్గం కూడా కష్టతరమైనదే. ఓ విశ్వవ్యాపి, నీ యందు ప్రేమాత్మకమైన భక్తి మార్గమే అందరికీ మధురమైనది, ఆయన శ్రేయస్సును కలిగించేది అవుతుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు 9వ శ్లోకము. అత్యాయాసకరాణి అని ఉంది కదా, అక్కడ మత్యాయాసకరాణి కర్మ పటలాన్ ఆచర్య నిర్మన్మల అని కూడా అని పెట్టుకోవాలి. మత్యాయాసకరాణి కర్మ పటలాన్ ఆచర్య నిర్యన్మలా. అత్యాయాసకరాణి కర్మపటలాన్ ఆచర్య నిర్యన్మలా. బోధే భక్తిపదే ధవా వ్యుచితతాం బోధే భక్తిపదే దవా వ్యుచితతాం. ఆ పూని ఊ చేసుకోవాలి, వ్యుచితతాం. ఆయాంతి కిం తావత, మాయాంతి అల్లా ఆ అవుతుంది, ఆయాంతి. ఉచితతాం అని ఈ మా ఇటు వచ్చింది కాబట్టి ఆయాంతి కిం తావత. మత్యాయాసకరాణి కర్మపటలాన్ ఆచర్య నిర్యన్మలా. బోధే భక్తిపదే ధవా యుచితతాం. ఆయాంతి కిం తావత. క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపు బ్రహ్మాఖ్యమన్యే పునః. వపుః అని చేసుకోండి అక్కడ. క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః బ్రహ్మాఖ్యమన్యే పునః. చిత్తార్ద్ర అమృతే అక్కడ సి అల్లా చీ చేసుకుని చిత్తార్ద్ర త్వమృతే ఉంది కదా, అక్కడ అమృతే, చిత్తార్ద్ర అమృతే. విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఇక్కడ 3 చోట్ల చిత్తార్ద్ర అమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఇప్పుడు
మత్యాయాసకరాణి కర్మపటలాన్ ఆశ్చర్యనిర్యన్మలా బోధే భక్తిపదే దవా యుచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః బ్రహ్మాఖ్య మన్యే పునః చిత్తార్ద్ర అమృతే వితింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. 9వ శ్లోకం అర్థము ఈ విధంగా ఉన్నది. ఎంతో శ్రమించి కర్మలు చేసి రాగద్వేషాలను బాసిన వారిలో కొందరు మాత్రమే భక్తి జ్ఞాన మార్గాలను యోగ్యులవుతారు. పూర్తిగా విరక్తులైతే జ్ఞానయోగానికి, కొంత విరక్తి భక్తి యోగానికి యోగ్యులవుతారు. ఇంకొందరు మనస్సునందు ఆర్ద్రభావరహితులై తర్కాలు చేసి వేదాంత నిశ్చయం ఎప్పటికో పొంది పెక్కు రకాలుగా కొలిచి ఎన్నో జన్మలకు సిద్ధులవుతారట. ఇలా రకరకాల భక్తుల గురించి ఇక్కడ చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొకసారి చదవనా ఈ శ్లోకం. మత్యాయాసకరాణి, ఇది యత్యాయాసకరాణి అని కూడా చదవచ్చు. అత్యాయాసకరాణి కర్మపటలాన్ ఆశ్చర్య నిర్యన్మలా బోధే భక్తిపదే ధవా యుచితతాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ద్ర అమృతే వితింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఇప్పుడు 10వ శ్లోకం, దశకం 2 10వ శ్లోకం, చివరి శ్లోకంలో ఉన్నాం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేనం స్వయం సిద్ధ్యంతి దగ్గర ఆపాలి. మొదటి లైన్లో సిద్ధ్యంతి వరకు ఉందన్నమాట. మొదటి లైన్ అర్థం విడిపోకుండా స్వయం సిద్ధ్యంతి. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మద్యనేనం స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం ఆక్లేశ శతస్తన్వతీ తస్తన్వతీ విమల ప్రబోధ పదవీం అక్లేశతస్తన్వతీ సద్యః సిద్ధికరీ. 3వ లైను సద్యః సిద్ధికరీ జయత్వయి విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతతరం. అక్కడ వరకు అనమాట. ఇక్కడ 3వ లైన్లో కంటిన్యూషన్ అని రాసుకుంటే ఎలా చదవాలి? సద్యః సిద్ధికరీ జయత్వయి విభో ఇక్కడ మొదలవుతుంది. స్థైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతితరం వాతాళయాధీశ్వర. సద్యః సిద్ధికరీ జయత్వయి విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతతరం వాతాళయాధీశ్వర. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్ఞనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం అక్లేశతస్త్వన్వతీ
त्वन्वती तस्तन्वती सद्यः सिद्धिकरी जयत्वयि विभो सैवास्तु मे त्वत्पदप्रेम प्रौढिरसाद्रता द्रुततरं वाताळयाधीश्वरा సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద అని ఆపుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం 10వ శ్లోకము మొదటి లైన్లో కంటిన్యూషన్ ఉంది, 3rd లైన్లో కంటిన్యూషన్ ఉంది. నీపై కుదిరిన భక్తి యోగం నీ కథా రసామృత ప్రవాహంలో మునకలు పెట్టించి తనంతట సిద్ధించి క్లేశం లేకుండా నిర్మల జ్ఞాన పదవి అందించి సద్య సిద్ధి చేకూరుస్తోంది. భక్తి యోగం నీపై కుదిరిన మా భక్తి యోగం. ఓ గురువాయూరు దేవా, అటువంటి నీ చరణారవింద భక్తి రసాత్మక హృదయం ద్రవీభావం సత్వరమే నాకు లభింపజేయమని ప్రార్థిస్తున్నాను ఓ గురువాయూరు శ్రీకృష్ణ అని ఎవరు రాసుకున్నారు? ఇవన్నీ ఎవరు రాశారు శ్రీకృష్ణ గురువాయూరు మీద? ఎవరు రాశారు? నారాయణ భట్టతిరి ఆయన రాసుకున్నారు. ఈ విధంగా భక్తుడికి భగవంతుడికి మధ్య జరిగిన సంవాదంలాగా భగవత్ మహిమాను ఈయన భగవత్ రూప వర్ణన 2వ దశకంలో మనకి భగవత్ రూప వర్ణన కనబడుతున్నది. భగవద్రూప వర్ణన శ్రీమన్నారాయణీయం దశకం 2లో ఆయన నారాయణ భట్టతిరి ఈ విధంగా రాసుకున్నారు. 10వ శ్లోకం ఇంకొకసారి చదువుతాం. త్వద్భక్తిస్తు ఖదారసామృతఝరీ నిర్మజ్జనేనం స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీం అక్లేశతస్త్వన్వతీ సద్యః సిద్ధికరీ జయత్వయి విభో స్థైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతతరం స్థైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతతరం వాతాళయాధీశ్వరా. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. నారాయణీయ మనము 2వ దశకం పూర్తి చేసుకున్నాము. ఒక్కసారి మొత్తం ఈ 10 శ్లోకాలు ఒక్కసారి చదువుకు వెళ్తాను. రెండవ దశకంలో శ్రీమన్నారాయణీయం 2వ దశకంలో భగవత్ రూప వర్ణన, భగవంతుని రూపవర్ణన అన్నమాట. దీంట్లో అంతా ఉన్నది. సూర్యస్పర్ధ కిరీటమోర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమాద్రహసితోల్లాసం సనాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్స ధీప్రం భజే. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగగదా శంఖారి పంఖేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబనీ ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచిదం. 3వది త్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పృష్ణాతి విష్ణు విభో.
తత్తాజృంభ. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది? తత్తాజృంభ దురాత్మకం తవ వపుః సంప్రాప్య సమ్మన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యాభత కష్టమత్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలపలాద్ చాపల్య వార్తోదభూత్ లక్ష్మీస్తావక రామణీయక హృతై లక్ష్మీస్తావక రామణీయక హృతై వేయం పరే స్వస్తిరేత్ అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏతద్ధ్యానగుణానుకీర్తనరసా లక్ష్మీస్తావకరామణీయక హృత్తై వేయం పరే స్వస్తిరేత్ అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యానగుణానుకీర్తనరసా సక్తా హి భక్తా జనాః ఏస్తే స్వేషా వసతి స్థిరైవ దయితా ప్రస్తావదత్తాధరా ఏవం భూతమనోజ్ఞతాన వసుధా నిష్యందసందోహనం చద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం సద్యః ప్రేరయతే మతిం మతయతే రోమాంచ అత్యజ్ఞకం వ్యాసిన్ త్యత్యపి శీతబాష్పవిసరైః ఆనందమూర్ఛోద్భవైః ఏవం భూతతయా హి భక్తభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాద్ అని కామ పెట్టుకుని పురుషోత్తమతరో యోగీశ్వరై గీయతే సౌందర్యైక రసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వవపుషైః ఆభ్యారమవల్లభా భక్తిర్నిశ్రమమేవ విశ్వవపుషైః అభ్యారమవల్లభా నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిదం తద్దూరేత్యఫలం యదోపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో తత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి మత్యాయాసకరాణి యత్యాయాసకరాణి కర్మపటలాన్ ఆశ్చర్య నిర్యన్మలా బోధే భక్తిపదే ధవా యుచితితాం ఆయాంతి కిం తావతా క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తాద్ర
అమృతే చిత్తార్ద్ర అమృతే వితింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. లాస్ట్ పదవది. త్వద్భక్తిస్తు కదా రసామృతఝరీ నిర్మద్యనేన స్వయం సిద్ధ్యంతి. త్వద్భక్తిస్తు కదా రసామృతఝరీ నిర్మద్యనేన స్వయం సిద్ధ్యంతి. విమల ప్రబోధ పదవీం ఆక్లేశత స్వన్వతీ సద్య సిద్ధికరీ జయత్వయి విభో. నైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసాద్రత ధృతతరం వాతాళయ దీశ్వర. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. 2వ దశకము సంపూర్ణం చేసుకున్నాము. చాలా క్లియర్గా ఉందని మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వరస్పందన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. ఇది రికార్డెడ్ మనకి ఉంటుంది. రెండవ దశకం చెప్పుకున్నామండి. ఇది ఒకసారి అందరూ కూడా ఒకటికి 2 సార్లు చదువుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. కొంచెం మీకు పార్టిసిపెంట్స్. హలో అండి. హలో. లక్ష్మి గారు వచ్చారు ఈరోజు. రేపు ఈ రెండవ దశకాన్ని రివిజన్ చేసుకుందామండి. అందరికి ధన్యవాదములు. స్వస్తి అండి. నమస్తే. శ్రీమాత్రే. మీరేమన్నా చెప్తారా? ఎవరికన్నా డౌట్ ఉందమ్మా? ఇది యూట్యూబ్లో కూడా మీరు ఉంటుంది, చూసుకోవచ్చు. రేపు కలుద్దామండి. హలో అండి. విజయలక్ష్మి గారు చెప్పండి. తొందరగా ఓపెన్ అవ్వడం లేదు. మీకు ఇప్పుడు జూములో మీకు ఈజీగానే ఉంటుందమ్మా. ఇది ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు, 1 అవర్లో కట్ అవ్వదు. అందుకని ఇది తీసుకున్నాను. నాకు అదే తొందర. నేను పావు గంట ముందు నుంచే రెడీగా ఉన్నా, ముందర పెట్టుకొని. ముందు నుంచి ఉండదు. 9:30కే మేము మన లైన్లో ఉంటాం. ఏంటండి? మీకు 7కి మీరు లైన్లో ఉంటారు. మీరు 7కి అంటే ఎక్కడ కదలకుండా ముందు ఉన్నాను అన్నమాట. పెట్టుకున్న 7:15కు కలిసింది నాకు. అలా కాదమ్మా, అలా మనకి వాళ్ళకి యుఎస్ టైం కదా. కాదు, మీరు 7 o'clock ఓపెన్ చేస్తేనే మనకి ఓపెన్ అవుతుంది. జూమ్ తను హోస్ట్ కదా. మన 7:15కు ఓపెన్ అయింది మా ఇండియా టైం. లేదు, మీకు 7 ఇవాళ మేము ఇది సెట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు అయింది. టైం పట్టింది. అమ్మకేమో జూమ్ లేదు పాపం. అదే అనుకుంటా. మీరేంటంటే మీకు రేపు 7 గంటలకే ఉందాంలేండి. మీకు అలవాటు అయింది కదా, ప్రాబ్లం ఏముండదు. ఇంకా అది నాది ఏదేదో అవ్వడానికి మీరే కొంచెం చేయాలి. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు నాకు. ఇంట్లో ఎవరు ఉండరు. లేదు, మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పుడు జూమ్ జస్ట్ లింక్ నొక్కితే చాలు, మీరు జాయిన్ అయిపోతారు. మీకు శ్లోకాలు కూడా కనబడతాయి. చక్కగా మీరు టేబుల్ మీద పెట్టుకుని కూర్చుంటే కెమెరా మైకు 2 బొమ్మలు నొక్కేసేయండి, ఆన్ లో ఉంటాయి. మైక్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, కెమెరా ఆన్ చేసుకోండి కావాలంటే. అవును చూసాను. నిన్నటి దాకా కొంచెం తొందరగా వచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం అర్థం అయ్యింది. కానీ ఇది ఓపెన్ అవ్వడం లేదు నాకు.
ఓకే ఓకే, నమస్కారం అండి. ఆ, బాగుంది, ఓకే, వివరంగా చెప్పావు అక్క, ఇవాళ చాలా బాగుంది. అది జగదీష్. అర్థం బాగానే అర్థమవుతుంది. ఈ శ్లోకాలు ఏంటంటే ఇప్పుడు మన భగవద్గీతల శ్లోకాల్లానే ఉంటాయి, కానీ కాస్త ఇవి వివరంగా ఒకటికి రెండు సార్లు నేర్చుకుంటే బాగుంటాయి అన్నమాట. 4 లైన్లతో కూడిన శ్లోకాలు కదా, భగవద్ రూప వర్ణన ఈరోజు. అందుకని ఒకటికి రెండు సార్లు చదువుకుంటే మీకు, నేను కూడా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తీసి నాకు ఒక ప్రాక్టీస్గా ఉంటుంది. రెండవ శ్లోకం అందరు అందరితో చదివించారో ఏమో, నేను ఎప్పుడు చదవాలో నాకు అర్థం కావట్లేదు. నాది లింక్ మొదటిదా? ఓపెన్ అయ్యి నేను కరెక్ట్ గా ఉంటే. మీరు పుస్తకం కొనుక్కున్నారా? కొనుక్కోలేదు, నేను దాంట్లో చూసుకొని నేను రాసుకున్నా. మీరు నన్ను చదివిస్తే అది చూసి చదువుకోవడానికి. బుక్ ఆన్లైన్ లో లేదు. ఇవాళ కూడా అడిగాను, మా మనవరాల్ని కూడా అడిగా, అమ్మ చూడమ్మా అని. ఎందుకండి, చక్కని పుస్తకాల షాపులో మీకు అన్నీ దొరుకుతాయి. రామకృష్ణ మఠంలో కూడా ఉంటాయి, తర్వాత రైల్వే స్టేషన్ అక్కడ కూడా ఉంటాయి, ఎక్కడ ఏ బుక్ షాప్లో అయినా ఉంటాయి. కూకట్పల్లిలో పెద్ద షాపులో. పర్వాలేదు నాకు, ఎందుకంటే మీరు చెప్పేది వింటున్నాను, అందరు స్తోత్ర నిధుల్లో ఉన్నది చదువుకుంటున్నాను. ప్రస్తుతం దొరికే వరకు ప్రాబ్లం లేదు. మీరు చదివించాలన్నాగా నేను పేపర్ లో రాసుకున్నా, రెడీగా ఉంచుకున్నా. అయితే మీరు నేను ఇప్పుడు చదవమంటే చదవడానికి నిన్న అట్లా. మొదటి దశకం మీకు యూట్యూబ్లో ఉంది, ఒకటికి రెండు సార్లు చూడండి. రెండవ దశకం ఉంది. ఏంటంటే ఇప్పుడు రేపు రివిజన్ చేయించుకుందాం. ఓకే ఓకే, రెండు ప్రిపేర్ అవ్వండి, రేపు అందరితో చదివిస్తాను. ఫస్ట్ ది అందరు చదివారా? అందరూ చదివారు. ఓకే, మనం వీలైతే రేపు ఒక 10 చదువుతాను. దశకాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చూసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మొదటి దశకంలోనే ఉన్నాం అనుకోండి, ఇవి 100 దశకాలు ఎప్పటికవుతాయి. అందుకని కొంచెం ఫాస్ట్గా ఏ రోజు దారో చదువుకోండి, మీకు అందరికీ. ఓకే ఓకే ఓకే, చదువుతున్నాం, అది కూడా కొంచెం అర్థం అవుతుంది. మీకు ఒకటికి రెండు సార్లు ఈ రికార్డెడ్ అయిపోతుంది కాబట్టి మన బ్యాక్కి వెళ్ళి చూసుకునేందుకు కూడా మీకు ఒక రికార్డు ఉంది. ఇదంతా మా పిల్లలు చేసి పెట్టాడు, మా చిన్నవాడు. ఏంటంటే యూట్యూబ్లో కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి, అందరూ చూసుకోండి అమ్మా. ఇది ఒక్కసారి చదివేసాం అనుకోండి మర్చిపోతాం. ఓకే ఓకే, మీకు ఈ లింక్ మళ్ళీ వెంటనే మన గ్రూప్లో పెడతాను, ఓకేనా? మీరు కంగారు లేదు, రేపు రెండు శ్లోకాలు చదువుకుందాము. ఒకవేళ ఈ రెండవ శ్లోకం తరోగా వచ్చిన తర్వాత మూడో దానికి వెళ్దాం, ఓకేనండి? రేపు గంటన్నర క్లాస్ అయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను తీసుకుంటాను. ఓకే ఓకే, అందరికీ శ్రీమాత్రి నమః, ధన్యవాదాలు. రేపు కలుద్దాం.